పాడేసేది పాడైపోయేవి ఏమన్నా ఉన్నాయా? పాడైపోయి ఫైనల్ గా అవి అయిపోతాయా? లేదంటే మీ ఇంటి నిండా పప్పులోని ఉప్పులే ఉండాలి కదయ్యా, ఒక 20, 30, 40 కేజీలు ఉండాలి. ఉన్నాయి సార్, అయినా కానీ ఇంకా తెప్పించుకుంటారు సార్. పెద్ద ఇల్లు మీది, మొత్తం అంతా పప్పులు ఉప్పులు 20, 40 కేజీలు ఉన్నాయి. పెళ్ళైన కాడి నుంచి ఇప్పుడు అవన్నీ ఒకటే కదా సార్, ఇంకా చాలా వస్తువులు ఏదైనా సార్. ఎంతకాలం పెళ్ళైన ఎంతకాలం నుంచి తను ఇలా బిహేవ్ చేస్తుంది? పిల్లైన 7 months నుంచి మేడం. 7 months. ఆ 7 months మీరు అంతా బానే ఉన్నారు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేవు. ఎటువంటి మరి ఎందుకు కొత్తగా తను అలా ఎందుకు బిహేవ్ ఏమో తెలియదు చేస్తుంది? మేడం, ఊరికనే రోజు గొడవలు, అసలు టార్చర్ ఆ అమ్మాయితో మాట్లాడుతున్నప్పటి నుంచి ఇలా స్టార్ట్ అయిందా? అవును మేడం. అది మీకు అర్థం అవుతోందిగా మరి. మేడం అంటే అమ్మాయితో మాట్లాడుకోక ముందే కొద్దిగా సన్నగా అవుతున్నా మేడం గొడవ. ఇంకా అమ్మాయితో ఎప్పుడు మాట్లాడినా ఇంకా కొద్దిగా ఎక్కువైంది మేడం. పెళ్ళి ఎంతకాలం అయింది రవి మీకు? 1 year 1 year. పిల్లలు ఇంకా గర్భవతి ఏం కాదు అమ్మ. లేదు. సో ఈ విషయాన్ని వేరే వాళ్ళకి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి విధంగా తేల్చలేదు ఈ విషయం. తెలియదు సార్. ఓకే. సో ఆ సమస్య మీరు ఈ రోజు మా దగ్గరకు వచ్చారు అంతేనా? ఇంకేమన్నా ఉందా? అదే సమస్యనే వచ్చింది. నీకేమన్నా అలవాట్లు ఉన్నాయా? డ్రింకింగ్, అట్లాంటివి ఏం లేదు సార్. ఆటో నడుపుతూ ఇంటికి వస్తావు అంతే. అంతే సార్. మీ ఆవిడ అడిగితే మీ ఆవిడ ఏమంటుంది? ఎందుకు ఇలా సపరేట్ గా తెప్పిస్తున్నావు, ఎందుకు ఉండగానే తెప్పిస్తున్నావు అంటే ఏమంటుంది తను? మీరే ఒకసారి అడగండి మేడం అంతే. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుందమ్మా? ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది మీ మధ్య? పర్లేదు మేడం, బాగానే ఉంటుంది. ఈ 7 months నుంచి, ఈ 6 months నుంచి పర్లేదు. సో అరవటమే. ఇంట్లో ఉండడం ఇంట్లో బాగానే ఉంటుంది. నీ దాకా మంచం మా దాకా వచ్చి లేదు మేడం, అప్పుడు కానీ గొడవ ఎప్పుడో ఒకసారి అంతే. నువ్వనే మీ చెల్లి, మీ ఆవిడని నీ చెల్లి ఫోన్ లోనా ఇంటికి వస్తుందా? అర్థం కాలేదు సార్. ఫోన్ లో మాట్లాడతావా? ఇంటికి కూడా వస్తుందా? ఎవరు ఆమె ఇంటికి కానీ వస్తుంది సార్. ఎవరు? మీ అమ్మాయి, చెల్లి. మీ చెల్లి సార్. అంటే పక్క ఇంటోళ్ళు ఎదురింటోళ్ళు అట్లాగా మీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నాం. అంటే చెల్లెలు కదా మేడం, అందుకే. నువ్వు భలే మాట్లాడుతున్నావా ఏ మాట కా మాట. మీ ఇంటికి వచ్చి మాట్లాడాలంటే వాళ్ళు పక్కింటోళ్ళు అన్న వాళ్ళు ఎదురింటోళ్ళు అన్నయ్య కూర తెచ్చి అన్నయ్య ఇది పోనీ అమ్మాయిని ఏమన్నా రోజు కాలేజ్ లో డ్రాప్ చేయడం, రోజు స్కూల్లో డ్రాప్ చేయడం అలా ఏమన్నా ఉందా? స్కూల్కి పోదు మేడం, కాలేజీ పోతుంది. కాలేజీకి మీరు డ్రాప్ చేస్తారా రోజు ఏమన్నా? డ్రాప్ చేయం మేడం. మరి అమ్మాయి ఎలా పరిచయం మీకు? ఎంతకాలం బట్టి మీరు అన్నా చెల్లెలు, సో కాల్డ్ అన్నా చెల్లెలు? 7 months. 7 months. పరిచయమే 7 months నుంచే. ఎలా పరిచయం అమ్మాయి? అంటే ఇంతకు ముందు ఆమె మా కాలేజీలోనే చదువుతాను. మీ కాలేజీ జూనియర్, నిన్న అన్నయ్య అని పిలుస్తుంది. మీ ఇంటి దాకా ఎందుకు వస్తుంది? కాలేజీలోనే మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. అదే బయట ఎప్పుడైనా కనిపించినప్పుడు మాట్లాడుకుంటే సరిపోద్ది కదా. చెల్లెలు కదా మేడం, వచ్చి మాట్లాడితే తప్పేముంది మేడం? అదే ఏం అవసరం అని అడుగుతున్నావు. నీతో ఏం అవసరం అమ్మాయి? మాట్లాడడానికి వస్తుంది మేడం. ఏం మాట్లాడతారు? ఏం టాపిక్స్ మాట్లాడతారు? ఏదో ఒకటి మేడం, అన్నాక ఏదో ఒకటి ఏం మాట్లాడతారు. చెప్తుంది అమ్మాయి? పోనీ అమ్మాయి అన్నకి ఏం కష్టాలు చెప్పుకోవడానికి వస్తుంది చెప్పు. కష్టాలు చెప్పుకుంటుంది మాట్లాడలేక మేడం అంతే. సో ఇంకెక్కడ బయట ఎక్కడ మాట్లాడలేక అన్నా అని ఏం మాట్లాడిద్దో చెప్పు. తర్వాత సెంటెన్స్ చెప్పు. అన్న ఈ రోజు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, అన్న ఈ రోజు నేను ఈ డబ్బా కట్టుకున్నాను, అన్న ఇగో ఈ ఫ్రెండ్ తో ఇలానా? ఇవేనా? ఇవి కూడా కదా? నువ్వు తప్ప ఎవరు లేరా అమ్మాయికి చెప్పుకో? ఉన్నారు మేడం. ఉన్నారా? మరి నీకెందుకు చెప్పుకుంటుంది? పగలనక రాత్రి అనక ఉదయం కాలేజ్కి వెళ్లే ముందు, సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మీ ఆవిడ రాకముందే నీ మీద మాకు అనుమానంగా ఉంది. సరే మీ చెల్లికి బాయ్ ఫ్రెండ్ ఒకసారి మా ఆవిడని పిలిపించండి మేడం. ఎందుకు అంత టెన్షన్ మీ ఆవిడని? సరే మీ చెల్లికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదు. ఇంతేనా ప్రాబ్లమ్స్ మీకు? ఇంకొకటి ఉంది మేడం, పక్కింటి ఆయన రమేష్ అనే ఆయన ఉన్నాడు మేడం. పక్కింటి ఆయన రమేష్ అనే ఆయన ఉన్నాడు. ఏ విషయమైనా ఆయనతో నన్ను పొడుస్తుంది మేడం. అంత ఆయన సూర్యుడు ధీరుడా? ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే మేమిద్దరం ఏమైనా చేసినా గానీ ఆయన గురించి ఎక్కువ చెప్తుంది మేడం. రమేష్ ఇట్లా, రమేష్ అట్లా, పనికి మాలినోడు, నువ్వు సంపాదించట్లా, ఇలాగా అలా మాట్లాడుతుంది మేడం. అంటదా? లేదంటే రమేష్ గొప్పోడు అంటదా, నువ్వు వేస్తాడు అంటదా? నన్ను వేస్తాడు అంటది, రమేష్ ను గొప్పోడు అంటది. రెండు అంటది. ఇది పెళ్ళైన కాడి నుంచా, లేదంటే ఈ చెల్లి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇది మొదలు పెట్టిందా? ఈ చెల్లి వచ్చిన తర్వాత. మీ ఆవిడ మీద మీకు ఏమైనా అనుమానం ఉందా? అనుమానం అట్లాంటిది ఏం లేదు కానీ మేడం, మీ మధ్య ఒక ఆడియో బయటకు వచ్చింది, ఒకసారి మీరు కానీ వినాలా మేడం? ఏం ఆడియో వినిపించండి. మీరే విని ఒక్కసారి చూడండి మేడం. ఏంటి అప్పుడే మర్చిపోయావా? కాల్ లేదు, మెసేజ్ లేదు. అంతే నా భార్య. నాతో కదా మేడం, రమేష్ అనే వ్యక్తితో. సరే మొన్న మన మధ్య జరిగింది కదా, అది బాగా నచ్చింది. ఈ రోజు మా ఆయన లేరు, త్వరగా వచ్చేసి ఇంటికి. ఓహో, తిను వాయిస్ రికార్డ్ చేసి అతనికి పెట్టిందా? ఇద్దరు సంభాషించుకునే వాయిసా, లేదంటే ఈ అమ్మాయి వాయిస్ మెసేజ్ పంపించింది అబ్బాయికి? వాయిస్ మెసేజ్ పంపించింది. వన్ సైడ్. ఓకే ఓకే. మీరే ఎట్లా ఒకటి న్యాయం చేయండి సార్ నాకు. ఎవరికి పంపించింది? పంపించిన వ్యక్తి ఎవరు? రమేష్ కా? రమేష్ సార్. ఇది రమేష్ కి పంపించిన వాయిస్ మెసేజా? రమేష్ పంపించిన, మా ఆవిడ రమేష్ పంపించిన వాయిస్ మెసేజ్ సార్ ఇది. కాదు, ఈ ఆడియో మెసేజ్ నీ దగ్గర ఉంది, కన్ఫర్మ్ గా నీకు తెలిసినప్పుడు మీ ఆవిడని అడిగావా నువ్వు? నేను అడగలేదు మేడం. ఎందుకు అడగలేదు? తెలిసి ఎన్ని రోజులు అయింది మీకు? ఇంకా కొన్ని రోజులు చూద్దాం, ఇంకా ఏం చేస్తాదో ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తాం. వాయిస్ మెసేజ్ కి ఆ మహానుభావుడు ఇంకోటి పంపించుంటాడు కదా, అది ఉందని ఇంకా ఏం పంపించలేదు. ఇంకా రెస్పాన్స్ రాకముందు నువ్వు తెచ్చావా? వెయిట్ చేయాలి కదరా బాబు.
వెయిట్ చేస్తే వస్తుంది కదా మసాలా అటు నుంచి కూడా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్నిటితో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అయినాక రావచ్చు కదా. న్యాయం చేస్తారని వచ్చి. ఏ న్యాయం కావాలి నీకు? మేడం నాకైతే నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు మేడం. ఊరికనే నా మీద నాకు టార్చర్ పెడుతుంది. నా పిల్లం ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటుందని ఇప్పుడు మీరు కానీ విన్నారు కదా మేడం వాయిస్. మీరే విడగొడతారు, ఏదో ఒకటి చేస్తారో మీరే. అంటే తన అక్రమ సంబంధం పెట్టుకుంటూ నువ్వే అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా మాట్లాడుతుంది కదా. మీరు విన్నారు కదా సార్ వాయిస్. కాదమ్మా, ఇప్పుడు సార్ చెప్తున్నది ఏంటంటే ఆల్రెడీ మీ ఆవిడకే అక్రమ సంబంధం ఉంది, నిన్ను ఎలిగేషన్స్ పెడుతుంది నీ మీద. ఎదురు ఈ సామాంతి అమ్మ అంటుంది, అనుమానిస్తుంది, పీక్కు తింటుంది. నువ్వు అడుగుతుంటే ఊరుకోవట్లే. అవును మేడం. సో ఇప్పుడు మేము అమ్మాయి నిజాలు కనిపెట్టి నీకు ఏ విషయం చెప్పి ఆవిడ పేడ వదిలించాలి అంతే. అంతే మేడం. మరి మీ ఆవిడకి చెప్పావా ఇలా కంటిన్యూ అవుతే కనుక నాకు నచ్చదు అని చెప్పి? ఈ విషయం అని కాదు, రమేష్ విషయము, ఈ వాయిస్ మెసేజ్ల గురించి కాదు, అసలు నీతో నాకు కుదరట్లేదు, నా దారి నేను చూసుకుంటానంటే ఓకే అని చెప్పేటట్టుందా మీ వైఫ్? లేదంటే నేను వదలనని చెప్తుందా? నన్ను వదలని అంటాను సార్. వదలని అంటుంది. సో నువ్వు ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చావు, నాకు వద్దు నువ్వు అని చెప్పావు, కానీ కావాలంటుంది. నేను కావాలంటాను సార్. నాకు అర్థం కాలేదు సార్, మీరే ఏదో ఒకటి చేయండి సార్. మీ ఆవిడ పేరేంటి? లక్ష్మి మేడం. లక్ష్మి. వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చారు, నేను పిలుస్తాను, స్టేజ్ మీదకి. లక్ష్మి గారు రండి. లక్ష్మి గారు, ఎదురు కూర్చుంది ఎవరు? మా ఆయన. మీ వారే కదా? సో మీకు పెళ్ళై సంవత్సరం అవుతుందంట. ఇది తెచ్చిన పప్పులే మళ్ళీ మళ్ళీ తెమ్మని చెప్పేసి మీరు హింసిస్తున్నారంట. చెల్లి అనే వ్యక్తితో అక్రమ సంబంధంగా అంటగడుతున్నారంట. దాని తర్వాత మీవేవో ఆడియో మెసేజెస్ మీ ఆయన వినిపించారు. దీనికి మీ సమాధానం ఏంటండి? మేడం ఆడియో ఇన్నది మీరు బరాబర్ కరెక్టే. మా ఆయన షార్ట్ ఫిలిం తీద్దామని నాతో అన్నాడు. షార్ట్ ఫిలిమా? అది వాయిస్ షార్ట్ ఫిలిం తీసినప్పుడు వాయిస్ అంటావా? మా ఆయన నాతో చెప్పాడు, ఇట్లా మనము లక్ష్మి ఇట్లా మనం షార్ట్ ఫిలిం తీద్దాము అని అన్నాడు. నేను మా ఆయన చెప్పింది కదా, మా ఆయన ఎట్లా చెప్పింది నేను నచ్చుకోవాలన్నట్టు సరేలేండి అన్నా. అంటే ఓ రోజు స్టోరీ రాసిండు. మీ ఆయన ఆటో డ్రైవర్ కదమ్మా? ఆయన ఆటో డ్రైవరే, కానీ షార్ట్ ఫిలిం కూడా తీస్తారు. తీద్దామని కాపీ తీద్దామని నాతో వచ్చి అన్నాడు. యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా మీకు? ఇంకా లేదు మేడం, తీద్దామని నాతోటి అన్నాడు. అంటే నేను చూసి సరేనండి, మా ఆయన ఎట్లా చెప్పిన, మా ఆయన కోరిక కాబట్టి సరే అన్నట్టు నేను సరే అన్నా. మా ఆయన ఓ రోజు స్టోరీ రాసిండు. రాసి నా పక్క నుండి ఇట్లా చదవమని చెప్పారు. చదవమని చెప్పి రికార్డ్ చేసిండు. ఆ రికార్డ్ చేసి నా మీద నిండా వేస్తే నేనేం చేయాలి? చదవమంటే ఎలా చదువుతాం అని చదువుతాం. నువ్వేంటి అంత రొమాంటిక్ గా చదివావు? అంటే రొమాంటిక్ అంటే రాసిచ్చిన మేడం, చదవమంటే రొమాంటిక్ చదివా అని అన్నాడు, అందుకే రొమాంటిక్ గా చదివినా. రొమాంటిక్ గా చదవమంటే నువ్వు రొమాంటిక్ గా చదివావు. నిజమేనా? అవును మేడం. మేడం లేదు మేడం, అంతా అబద్ధం. నువ్వు 6 నెలల క్రితం జరిగిన స్టోరీయా ఇది? 6 నెలల తర్వాత జరిగిన స్టోరీయా? 6 నెలలు ముందే. అప్పుడు మీరిద్దరు అన్యోన్యంగా ఉన్నారు కాబట్టి మీ ఆయన చెప్పిన పని నువ్వు చేశాను అంటున్నావు. ఆ భర్త ఏం చెప్తే అది ఇవ్వాలి కదా మేడం, బాధ్యత. రమేష్ ఎవరు పంపించమన్నారు? మీ భర్త చెప్పాడా? మరి రమేష్ కి పంపించిన మెసేజ్ లో ఉందంట వాయిస్ రికార్డింగ్. అది మనకి తెలియదు మేడం. ఇప్పుడు మీ ఆయన నిన్ను చదవమన్నా నువ్వు చదివా, ఆయన రికార్డ్ చేసి చదివినా నా పక్క నుండి చదివించిండు, రికార్డ్ చేసి వేరేనుకో అంత పంపిస్తే నేనేం చేయాలి? సరే, ఇక్కడ రమేష్ అనే వ్యక్తి ఉన్నాడా మీ ఇంటి పక్కన? నాకు అసలు నేను ఇంట్లోకి బయటికి వెళ్ళాను. ఎవరు తెలియదా మేడం? ఉన్నాడు. సరే, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అమ్మా, ఇంట్లో సామాన్ ఉంటే ఇంకా తెమ్మని అంటావంట, నిజమే? నాకు తినడానికి గట్టే ఉండరు, ఇంకా అవి ఏం తెమ్మని చెప్తాం మేడం. మేడం ఆమె చెప్పేవన్నీ అబద్ధం మేడం. అంటే ఉన్న సామాన్ అయిపోయినాక కూడా తేడు. ఎవరో చెల్లంట పాప మాట్లాడడానికి వస్తే ఊరికే ఏదేదో అంటూ ఉంటావంట. చెల్లాన్ని నాకు చెల్లని చెప్పి తోలుకోయింది మేడం వాళ్ళ ఇంటికి. నాకు తెలియదు అమ్మాయి, నాకు తెలియకపోతే తీసుకుపోయి ఇట్లా మా చెల్లెలు ఇట్లా అని అవి ఇవన్నీ ఏదో చెప్పి తీసుకుపోయిండు. సరేలే మా ఆయన తోలుకోతుంది కదా, ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటున్నా, సర్లే బయటికి వెళ్దాం దా లక్ష్మి అంటే సరేనండి అనుకుంటూ పోతే నేను ఆ రోజు మేము పోయిన వాళ్ళ ఇంటికి. ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి కూడా నేను ఇంతవరకు చూడలే, ఫస్ట్ టైం చూసిన. అదే రోజు పోయినా చూసిన, నేను పండుకుని చూసినాడు. కానీ ఈయన ముంగల పండుకున్నా, కానీ పండుకుని తెలియంది నాకు తెలుసు, నేను పండుకోలే. ఏంటి వాళ్ళ ఇంట్లోనా? వాళ్ళ ఇంట్లో పడుకున్నావు నువ్వు? నిద్రలోకి వెళ్ళలే? పక్కనే వండుకున్నాం, కానీ నేను పండుకున్నా. కొంచెం నాకు అప్పటికే డౌట్ వచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.